సార్ మీ పేరండి? నా పేరు చలమయ్య. ఎక్కడి నుండి వచ్చారండి? గుంటూరండి. గుంటూరు. ఓకే. అంటే పేరు ఇప్పుడు ఓం నమ శివాయ. దర్శనం జరిగింది. స్వామివారి దర్శనం. నిన్న గూడా వచ్చి దర్శనం చేసుకున్నాం. మళ్ళా స్వామి ఈరోజు పిలిచాడు. దర్శనం జరిగింది బాబు. అంటే నిన్న తిరునాళ్ళు కావచ్చు. నిన్న మధ్యాహ్నం దర్శనం చేసుకొని పోయాను. తిరునాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయండి? అంటే మీది గుంటూరే కాబట్టి రెగ్యులర్‌గా వస్తుంటారు. మీరు 2 వీలర్సు, 4 వీలర్సు పైకొదిలారు. మేము బస్‌కి వచ్చాం. ట్రాఫిక్ బాగా జామ్ అయింది. నిన్న ఏమి లేవు. వెహికల్స్ ఏమి లేవు. ఓన్లీ బస్సులే. గుంటూరు నుంచి నర్సాపేట వచ్చి, నర్సాపేట నుంచి గుంటూరు, నర్సాపేట నుంచి కొండ దగ్గరకొచ్చాం. మళ్ళా పక్కనే బస్సు ఎక్కాం. బాగా జరిగింది. అన్ని స్వామి దర్శనం జరిగింది. నేను ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారు. జరిగాయి. అంటే గతంలో కొంత ఇబ్బంది పడ్డారు. గతంలో ఇబ్బందులకి చెప్పేది ఉందయ్యా. అది. అంటే ఏం సార్ ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు ఈ టెన్యూర్‌లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా! సో, బానే చేశాడా? ఆయన మామూలుగానే దైవ సన్మతుడు, భక్తుడు, హిందూ భక్తుడు బాగా చేస్తాడు అంతా. అన్నీ దానికి తగ్గట్టే బాగా అరేంజ్‌మెంట్ చేసింది. ఎమ్మెల్యే గారు బాగా సహకరించి బాగా చేశాడు అంతా అరేంజ్‌మెంట్ బాగా. ఎవరికి ఎలాంటి వీఐపీ అయినా సరే కారు అనేది లేకుండా అందరూ బస్సులో వచ్చారు. వాళ్ళకి వీఐపీలు బస్సులు సెపరేట్‌గా పెట్టారు. అందరూ సామాన్య భక్తులు కూడా నిన్న దర్శనం చేసుకున్నారయ్య. అంటే ఎందుకు అడుగుతున్నానంటే గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపైన కొంత దాడులు జరిగాయి. తిరుపతి లడ్డూ ఇష్యూ కావచ్చు. సో, ఇట్లా హిందూ దేవాలయాలపైన కొంత శ్రద్ధ వహించలేదని చెప్పేవారు. సో, చంద్రబాబు వచ్చిన తర్వాత నేను హిందూ దేవాలయాలపైన శ్రద్ధ పెడతాను, బాగా చేస్తా అని చెప్తారు. సో, అందులో భాగంగానే బానే చేశాడంటారా? గతం నాస్తి. ఇప్పుడుండాయన బాగానే చేస్తున్నాడు అంతవరకి. ఎటువంటి ఇబ్బంది లేదంటారు. ఎవరికీ ఇబ్బంది లేదు. మీరు చెప్పండి మీకేమనిపించింది దర్శనం చేసుకొని? ఈసారి బాగా వీఐపీస్‌కి ఇంపార్టెన్స్ తగ్గిచ్చారండి. అందువల్ల సామాన్య వాళ్ళు కొంచెము ఇబ్బందులు పడకుండా ఉన్నారు. జరిగిన మ్యాటర్ అది. గతంలో వీఐపీల తాకిడి ఎక్కువుండేది. తాకిడి ఎక్కువుంది. అది. ఇప్పుడే కాదు, గత 30, 40 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా వీఐపీ తాకిడి ఎక్కువగా ఉండేది. గవర్నమెంట్‌తో సంబంధం లేదు. కానీ ఫస్ట్ టైమ్ ఏందంటే వీఐపీ తాకిడిని తగ్గిస్తేనే బావుంటదని ఇక్కడ డీఎస్పీ గారు భావించి దానికి తగ్గట్టుగా ఎస్పీ గారు, డీఎస్పీ గారు బాగా దాని మీద కంట్రోల్ చేసి వీఐపీ తాకిడిని తగ్గించడం వలన అందరూ బాగా అంటే గవర్నమెంట్ కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టిందా? పెట్టారండి. సక్సెస్. స్వామివారి దర్శనం బాగా బాగా అయింది. చాలా తీగ రామకృష్ణ గారంట, పంతులు గారు బాగా చేశారు. సార్ మీరు చెప్పండి మీకేమైనా తీసుకెళ్ళండి. బాగానే సార్ మీరు చెప్పండి ఏమనిపిస్తుంది దర్శనం? అంతా బాగా జరిగింది సార్. అంతా బాగుంది చక్కగా. ఎప్పుడు వచ్చారండి మీరు? అంతకుముందు అన్నిటి బ్యాక్ వచ్చానండి. నిన్న ఇప్పటికి ఏం తేడా గమనించారు? ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. అక్కడ క్యూ లైన్‌లు కూడా నిన్న బాగా జరిగినాయని చెప్పి మా వోళ్ళు చెప్పారు. నిన్న రాలేకపోయామండి. ఈరోజు అనుకోకుండా స్వామి దయ వల్ల మాకు నర్సరావుపేట రావటం వల్ల అట్లా మా మిర్యాల ఏడుకొండల గారని అక్కినేని నాగేశ్వరరావు ప్రభ గత 48 సంవత్సరాల నుంచి అక్కినేని నాగేశ్వరరావు ప్రభ కడతాడు. ఆయన మాకు నిన్నే పిలిచారు. నిన్న ఈ ఒత్తిడిలో రాలేను సార్. ఈరోజు వస్తా ఉన్నాను. వచ్చాము ఈరోజు. మాకు మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేశారు. మరలా ఇప్పుడు వెహికల్స్ పెట్టి మాకు స్వామివారి దర్శనం నిన్న వచ్చిపోయినా కూడా మళ్ళా ఈరోజు మాకందరికీ దర్శనం కల్పించి చాలా మహోన్నతంగా చాలా బాగా చేశారు. నేను డాక్టర్‌ని విశాఖపట్నంలో. నేను స్కిన్ స్పెషలిస్టు. అయితే యాక్చువల్‌గా మాకు నరసరావుపేటలో నరసింహరావు గారు, ఏడుకొండల గారి దయ వలన నేను ఏఎన్ఆర్ ఫేవరెట్. ఈరోజు మా ఏఎన్ఆర్ ఫేవరెట్ మీట్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే కోటప్ప కొండకు వస్తానని ఒక పాట నాగేశ్వరరావుని ఇమిటేట్ చేస్తా నేను. ఆ పాట విని నుంచి నేను ఏనాడైనా కోటప్ప కొండ చూస్తాను అనుకున్నాను. నా చిరకాల వాంఛది. ఈరోజు మా ఫ్రెండ్స్‌తో చూడడం అనేది మా ఫ్రెండ్స్ ఇలాగ మీట్ అవ్వడం, అలాగే నేను ఈ కోటప్ప కొండ చూడడం ఐ ఫీల్ సో హ్యాపీ. ఎలా ఉందండి అట్మాస్ఫియర్ కావచ్చు, ఇక్కడ అరేంజ్‌మెంట్స్ కావచ్చు ముఖ్యంగా? అరేంజ్‌మెంట్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఎందుకంటే మేము మా వైపు కూడా శివ టెంపుల్స్ ఉన్నాయి గానీ, ఇంత పెద్ద టెంపుల్ సాలూరు దగ్గర ఒకటుంది. దానికి యాక్సెసిబిలిటీ తక్కువ. పారమ్మకొండ అని దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ టెంపుల్. బట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ టేకెన్ సో ఫార్ స్టెప్స్ టు నౌ ఈ గవర్నమెంట్‌లో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వాక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొంతవరకు ముసలివాళ్ళు బస్సుల వరకు వెళ్ళొచ్చు. ఈ మధ్యనే 2, 3 సంవత్సరాలు బట్టి దాని ఇంపార్టెన్స్ ఇలాగా అసలు ఈ దేవాలయాలనేది అసలు మన తాలూకా ప్రశాంతతకి ఇవి చిహ్నాలండి. ఏనాటి నుంచో మనుషులు ఎంతెంత కష్టాలు పడినా ఈ దేవాలయంలో ఒకసారి విజిట్ చేస్తే ఆ ప్రశాంతత, మనుషుల తాలూకా భావన, ఇంటరాక్షన్ ఇదంతా దీనివల్ల మంచి జరుగుతుందని వాళ్ళ తాలూకా నమ్మకం. ఏమి జరిగినా సరే ఆ భావన అనేది చాలా చాలా మంచిది. ఐ ఫీల్ సో హ్యాపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత
నేను ఇన్నాళ్ళు మిస్ అయ్యాను అనుకుంటున్నాను. వెరీ హ్యాపీ ఆ విధంగా కలిసి. ముఖ్యంగా సార్ గత గవర్నమెంట్‌లో హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించారు అప్పుడున్న గవర్నమెంట్. టీటీడీ లడ్డూ గూడా కల్తీ జరిగిన అంశం మనకు తెలిసిందే. సో, ఈ గవర్నమెంట్ డెసిషన్స్ ఎలా ఉన్నాయి? ఎలా తీసుకుంటుంది? హిందూ దేవాలయాల పట్ల శ్రద్ధ వహిస్తుందా? ఇట్లాంటి తిరునాళ్ళు జరిగేటప్పుడు? చెప్పలేను కానీ బాగా ఉన్నాయి. అందరిలో పాజిటివ్ మైండ్, దేవాలయాల మీద మంచి భావన, ప్రజల్లోని ఒక పాజిటివ్ మైండ్ ఉండడం. అసలు భక్తి మార్గం అనేది ఒక చాలా శక్తట. ఈ భక్తే శక్తట. మనిషికి ఒక నమ్మకం. తను ఏ పని చేసినా భగవంతుడు ఉన్నాడా లేనిది వేరే విషయం. కానీ ఆ నమ్మకంతో చేసే పని మాత్రము సక్సెస్ అవుతారు. ఇది నా నమ్మకం. సార్ మీరు చెప్పండి ఏమనిపిస్తుంది? దర్శనం చేసుకున్నారు. చాలా బాగుంది. సూపర్. కడప. లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారా? అక్కినేని శివరాత్రి అక్కినేని ప్రభ నిన్న ఊరేగింపు చేసాం. అదే శివరాత్రి లాస్ట్ టైమ్ శివరాత్రికి కూడా వచ్చారు. సో, అప్పుడు అరేంజ్‌మెంట్స్‌కి ఇప్పుడు అంటే సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 ఇయర్‌లో మొదటి శివరాత్రి కాబట్టి సో, ఎట్లా చేశారు ఇది? ఈ సంవత్సరం చాలా బాగుంది. ట్రాన్స్‌పోర్టేషన్ రోడ్స్ కావచ్చు ఎట్లా? ప్రభ ఊరేగింపు కూడా చాలా తొందరగానే అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే మాకు 8 గంటలు అయింది. ఉదయం 7:30, 8 అయింది. ఈసారి 6, 7 లోపలే వచ్చేసాం. ఒక గంట బిఫోర్. అంటే హ్మ్. ట్రాన్స్‌పోర్టేషన్ కావచ్చు. వెహికల్స్ కూడా బాగా అంత వీళ్ళు వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేశారు. చాలా బాగా. పోలీస్ డిపార్ట్మెంట్ బాగా చేసి నా పేరు మల్లికార్జున అండి. మల్లికార్జునరావు. ఎక్కడి నుండి వచ్చారండి? పక్కన కాకాని అండి. పక్కన ప్రతి ఏడాది శివరాత్రికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తుంటారు. ప్రతి సంవత్సరం వస్తుంటారు. సో, ఎలా జరిగిందండి? ఈ ఏడాది చూసుకుంటే భక్తులకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, మీ దర్శనం కావచ్చు, ఇక్కడ సౌకర్యాలు కావచ్చు ఎలా ఉన్నాయి ముఖ్యంగా? అన్నీ బాగానే ఉన్నాయండి. చక్కగా ఉన్నాయండి. చక్కగా ఉంది. ఓకే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి కదా! అవును. సో, ఎలా చేశారండి? బాగా చేశారు. బాగా చే నంబర్ 1. అంటే ఇక్కడ గైడ్ చేయడం కావచ్చు, లిఫ్ట్ సౌకర్యం కావచ్చు, ప్రసాదం దగ్గర కావచ్చు, తోపులాట గట్టా ఇవన్నీ జరగకుండా పోలీసులు కంట్రోల్ చేస్తారు. బాగానే చేశారు. బానే అన్నీ సూపర్‌గా చేశారు. ఓకే. నా పేరు నిహారిక. నిహారిక. ఎక్కడి నుండి వచ్చాము? గుంటూరు నుండి వచ్చాం. గుంటూరు నుండి వచ్చారు కదా! సో, దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. మొత్తం అలంకరణ అదంతా బాగుంది. అంటే మీరు ఫ్రీక్వెంట్‌గా వస్తుంటారు కదా గుంటూరు కాబట్టి. సో, లాస్ట్ ఇయర్ అరేంజ్‌మెంట్స్‌కి అంతకుముందు మీరొచ్చినప్పుడు అరేంజ్‌మెంట్స్‌కి, ఈ ఇయర్ శివరాత్రి అరేంజ్‌మెంట్స్‌కి ఏమైనా తేడా అనిపిస్తుందా? అంటే బెటర్‌గా ఉందా? లేకుంటే బాగోలేదా? అంటే ఏం చెప్తారు? అంటే ఈ ఇయర్ తిరునాళ్ళు అదంతా చూడలేదు కానీ గుడిలో అంతా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మీద కూడా ఈ ఇయర్ చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ చేసేదానికంటే ఒక్కో ఇయర్ మంచిగా అవుతా వస్తుంది. అంటే ఎవరైతే చాలా నమ్మకంతో గుడికొస్తుంటారు కదా! భక్తులకు సంబంధించి చాలా దూరం నుండి వస్తుంటారు. శివరాత్రి అనగానే కోటప్పకొండకు వస్తుంటారు. సో, వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా దర్శనం ఏర్పాట్లు గానీ, అరేంజ్‌మెంట్స్ ముఖ్యంగా గుడిలో టెంపుల్ ఆవరణంలో కావచ్చు, ఇంకా అవన్నీ బానే ఉన్నాయా? చాలా అంటే బాగున్నాయి. మనకు తెలియకపోతే ఎవరైనా గైడ్ చేయడం కావచ్చు సెక్యూరిటీ వాళ్ళు. గైడ్ చేయడానికి అదంతా కూడా బానే ఉంది. రూట్స్ కూడా బాగున్నాయి. రూట్స్ ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ అంతా బానే ఉంది. కాకపోతే ప్రభుల వల్ల కాస్త ఉండే ట్రాఫికే కాబట్టి సో, బానే ఉన్నాయి. అంతా బానే ఉన్నాయి. నా పేరు రామారావు. ఎక్కడి నుండి వచ్చారండి కోటప్పకొండకి? సత్తెనపల్లి నుంచి. సత్తెనపల్లి నుండి వచ్చారు. సో, వచ్చారు కదా! ఎలా జరిగింది దర్శనం ముఖ్యంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది దర్శనం ఏర్పాట్లు? బాగా జరిగింది. బాగా జరిగింది. ఇదే మొదటిసారన్నా రెగ్యులర్‌గా వస్తుంటారు మీరు ఫ్రీక్వెంట్‌గా? అంటే ప్రతి శివరాత్రికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. తిరునాళ్ళకి కూడా వస్తుంటారా? వస్తా ఉంటాం. తిరునాళ్ళకి కూడా వచ్చారు. అయితే ఎలా జరిగింది తిరునాళ్ళకి సంబంధించి ఏమనిపించింది? బాగా జరిగింది. బాగా జరిగిందా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ప్రతి పోలీసులు కావచ్చు వీళ్ళంతా సిబ్బంది అంతా సహకరించారా? సహకరించారు. ప్రతి విలేజు వాళ్ళ ప్రభను బాగా అరేంజ్ చేసి ఈ బానే చేసి ఇప్పుడు గత ఏడాది వచ్చారా మీరు? ప్రతి ఇయర్ వస్తాం. మరి లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే క్రౌడ్ పెరిగింది. అంటే అరేంజ్‌మెంట్స్‌లో ఏమైనా అంటే ఇంప్రూవ్‌మెంట్ ఉందా? ఇబ్బందులు లేకుండా బానే బెటర్‌గా అంటే మనం చూస్తాం కదా! ఈ ప్రాబ్లమ్ ఉంది లేదంటే ఇది సార్ట్ ఔట్ చేస్తే బాగుంటది అనుకుంటాం ప్రతిసారి. సో, ఈ ఇయర్ వచ్చేసరికి ఏమైనా సార్ట్ ఔట్ చేసి కొంచెం బెటర్ ఇంప్రూవ్‌మెంట్ చేశారా? పరంగా అయితే పోలీసుల పరంగా బాగానే చేశారు. బానే చేశారు. అంతా సెక్యూరిటీగా బానే ఉంది. బట్ క్రౌడ్ అనేది బాగా పెరుగుతుంది కదా! మనం కొంచెం కింద ఏరియాస్ కూడా డెవలప్ చేసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి కదా! సో, బానే అరేంజ్‌మెంట్ చేశారా గవర్నమెంట్ సైడ్ నుండి? బాగానే అరేంజ్ చేశారు. 5 డేస్, 10 డేస్ ముందే వచ్చి అరేంజ్ చేశారు. పోలీసులు గానీ, మామూలుగా హెల్త్ డిపార్ట్మెంట్ గానీ అన్నీ బాగానే చేశారు. కింద తిరునాళ్ళలో ఎక్కడికక్కడ మెడికల్ క్రూని గాని వీళ్ళంతా సెటప్ పెట్టేశారు. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే పెట్టారు. పోలీస్ కంట్రోల్ రూమ్స్ కూడా బాగానే పెట్టారు. ఏదైనా తక్షణమే మనం ఎమ్మట్లోనే 5 మినిట్స్, 10 మినిట్స్‌లో వాళ్ళు అక్కడ పోలీస్ కౌంటర్ కాడికెళ్ళేసి క్లియర్ చేసుకుంటా బాగానే చేశారు. గతంతో పోలిస్తే కంపేర్ చేసుకుంటే బాగుందనిపిస్తుందా? బాలేదనిపిస్తుందా ఈ ఎయిర్‌పోర్ట్?
పోయిన ఇయర్ కూడా వచ్చాను. బట్ ఈ ఇయర్ పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం డెవలప్ బానే ఉంది. బాగానే నచ్చింది నాకు. నా పేరు మధు అన్న. ఎక్కడి నుండి వచ్చారన్న? మేము తెలంగాణ నుండి వచ్చాను. ఓకే. ఎవరు చెప్పారు అసలు కోటప్పకొండకి రావాలి ఏంటి అనేది ఎట్లా తెలుసుకుంది? అంటే న్యూస్‌లో చూస్తాం కదన్న. ఇంట్లో చూస్తుంటారు. ఆ! ఎలా అయినా సరే దర్శనం చేసుకోవాలని చెప్పి స్వామివారి దర్శనం కోసం అక్కడి నుండి వచ్చా. అవునవునన్న. వచ్చినందుకు హ్యాపీయేనా? బానే జరిగిందా దర్శనం? చాలా హ్యాపీగా ఉందన్న. చాలా హ్యాపీ. ఎలా ఉన్నాయి అంటున్నారు ఏర్పాట్ల గురించి ఏమైనా అనుకుంటున్నారు కదా? బానే చేశారన్న. బానే ఉంది అన్నీ. అంటే ఇక్కడ ఈ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి ఉత్సవాలు కదా! సో బానే చేశారా కోటప్పకొండలో? బానే చేశారన్న. భక్తులకి ఏం ఇబ్బంది ఉండేవా? ఏమి ఇబ్బంది లేదు. దర్శనం కూడా ఫ్రీగానే అయింది. మీరు ఎప్పుడు వచ్చారన్న ఇక్కడికి ఈ రోజు? మేము ఈ రోజు వచ్చామన్న. అక్కడి నుండి వచ్చినందుకైతే మీకు దర్శనం బాగా జరిగింది. జరిగింది. బ్రదర్ మీ పేరు బ్రదర్? అజయ్ కుమార్ అన్న. అజయ్ కుమార్. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్ కోటప్పకొండకి? చిలకలూరిపేట అన్న కోడి పేట నుండి వచ్చారు. ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగా జరిగిందన్న. బ్రహ్మాండం జరిగింది. నైట్ కూడా వచ్చారా నిన్న? నైట్ తిరునాళ్ళకి వచ్చాను. వచ్చారా? ఈసారి తిరునాళ్ళు ఎలా జరిగాయి అసలు? బాగానే జరిగిందన్న. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగా జరిగింది అంటున్నారు కదా! సో ఏ విధంగా ఎందులో బెటర్ అనిపిస్తుంది? క్రౌడ్ కూడా కొంచెం బాగా వచ్చారు. అంతా బాగా జరిగింది. ఏర్పాట్లు గాని, ట్రాఫిక్ రూల్స్ గాని ఇవన్నీ బానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. భక్తులకి ఇబ్బంది ఆ, లేకుండా? బ్రహ్మాండం. గతంలో ఇబ్బంది పడ్డారా కొంచెం? ఏం లేదు. గతంలో గతం కన్నా బాగుందన్నారు. జరిగిందన్న. ఓకే. ఇప్పుడు కొంచెం బెటర్. బెటర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఆలయంలో దర్శనం కావచ్చు ఇవన్నీ బానే చేస్తున్నా? బాగానే చేస్తున్నారు. ఆలయ సిబ్బంది సహకరిస్తున్నా? సహకరిస్తున్నారు. పర్వాలేని వాళ్ళకి లిఫ్ట్ సదుపాయం కల్పిస్తా అని చెప్పి ఇచ్చారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆనందంగా. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రికి ఉత్సవాలు కదా! అంటే ఈ టెన్యూర్‌కి. సో బానే అరేంజ్‌మెంట్ చేశారంటారా? బాగానే చేశారన్న. బానే అన్ని బాగున్నాయి.